హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు పంజాబ్ డ్రెస్ పాయింట్ ఏ విధంగా మనకు స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మనము పాయింట్ కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఆ కట్ చేసుకున్న దాన్ని ఏ విధంగా మనకు స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మనం క్లాత్ చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా మనకు రెండు జాయింట్లు అనేది చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు డబుల్ కుట్ అనేది కూడా వేసుకోవాలి. ఒక కుట్టు మనకు ఊడిపోతుంది కాబట్టి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా డబుల్ కుట్టు వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మలుచుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మలుచుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మలుచుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మనకు కుచ్చుల కోసం మనకు క్లాత్ వచ్చేసి మనకు సెంటర్లోనే ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా మార్క్లాగా పెట్టేసుకోవాలి. లేకుంటే మనకు చుట్టూ అయినా పెట్టేసుకోవచ్చు, లేకుంటే సైడ్ కన్నా మనం పెట్టేసుకోవచ్చు. ఇది సైడ్కి పెట్టుకుంటాం కాబట్టి మనం సైడ్కి ఈ విధంగా కట్ చేసుకొని మన కుచ్చులు ఒకదాని కిందికి ఒకటి కుచ్చులు వచ్చేటట్టు చూసుకొని మనకు ఎన్ని కుచ్చులు సరిపోతాయో మనకు అన్ని కుచ్చులు అనేది మనము పెట్టుకోవాలి. మనం కుచ్చులు అనేది ఈ విధంగానే పెట్టేసుకోవచ్చు, చిన్నగానే పెట్టేసుకోవచ్చు, మనకు దగ్గరగా లేకుంటే కొంచెం దూరమైనా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా టూ సైడ్ కూడా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా మనము ఈ పాయింట్ అనేది కుట్టుకోవచ్చు. ఈ విధంగా సైడ్స్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత మన కింది భాగం వచ్చేసింది కదా, ఆ కింది భాగాన్ని మనకు ఒక 2 ఇంచెస్ మనము ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఈ విధంగా 2 ఫోల్డ్ లాగా ఈ విధంగా చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకు ఈ విధంగా మలుచుకోకుండా మన ఒకవేళ క్లాత్ సరిపోలేదు అనుకోండి, తర్వాత క్లాత్ సరిపోకుండా ఏం చేయాలంటే వేరే క్లాత్ వేరే క్లాత్ దాన్ని లోపలికి మలుచుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని పక్కకు ఒకటి ఒక 4-5 కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోకుండా మనకు డిజైన్ ఇట్లా కుట్టుకోకుండా వేరే డిజైన్ అయినా చిన్నగా సింపుల్గా డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత మనము ఆది పాయింట్ ఉంది కదా, ఆ ఆది పాయింట్ కొలత చూసుకొని ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు డబుల్ కుట్ అనేది వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని పైన మనం కట్ చేసుకున్నాం కదా, పైన భాగాన్ని కట్ చేసుకున్న దాన్ని మనకు ఎక్స్ట్రా క్లాత్ సరిపోకుండా మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము కట్ చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా మనం విధంగా ఓపెన్ చేసేసుకొని మనకు క్లాత్ కట్ చేసుకున్న క్లాత్ను దీనిపైన పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంతవరకు సరిపోలో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత చివర్లకు ఈ విధంగా చిన్నగా మలుచుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఇలా 2 సైడ్ కుట్టుకున్న తర్వాత మనకు పైన వచ్చేసి మనకు నాడ వస్తుంది కదా, ఆ పైన భాగానికి ఈ విధంగా ఒక 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచెస్ అయినా ఈ విధంగా మలుచుకొని దాని పక్క నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత చివర్లో మనకు ఈ విధంగా వచ్చింది కదా, చివర్లో ఒక 1.5 ఇంచెస్ వదిలేసుకొని దాని పక్క నుంచి ఇట్లా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మనం ఏ కుట్టు వేసినా ఫస్ట్ ఒక దానిపైన ఒకటి డబుల్ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి మనకు పై భాగం కంప్లీట్ అయింది కదా, తర్వాత మనకి ఇది భాగం కుట్టేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనము చుట్టూ రౌండ్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనకు పెట్టే విధానం కూడా మనకు కరెక్ట్ వస్తేనే మనకు పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ విధంగా చూడండి, ఒకటి ఉల్టా వస్తుంది, ఒకటి సీదా వస్తుంది. క్లాత్ వచ్చేసి ఈ విధంగా వస్తేనే మనకు
కరెక్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అంతే, చాలా సింపుల్గా మనకు పాయింట్ అనేది మనము కుట్టుకోవచ్చు. ఓన్లీ మనకు ఒక 10 మినిట్స్లోనే ఈ పాయింట్ అనేది మనం కుట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.